హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎవరైతే ఎంసెట్, బీటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ, అగ్రికల్చర్ చేయాలి అనుకుంటున్నారో ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్ టైము ఏపీ ఈఏపీ సెట్ 2024 బీఫార్మసీ వాళ్ళకి అనేది కొంచెం డిలే అయిందనమాట. కొంచెం లేటుగా కండక్ట్ చేశారు. ఎందుకంటే ఎంఫార్మసీ వాళ్ళకి, బీఫార్మసీ వాళ్ళకి కోర్టులో కొంచెం ఇరిగేషన్ ఉండడం వల్ల కొంచెం లేటుగా కండక్ట్ చేశారనమాట కౌన్సిలింగ్. ఎగ్జామ్ మాత్రం ఇద్దరికి ఒకే రోజు ఉంటుంది అనమాట. ఎగ్జామ్ డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎగ్జామ్ డేట్స్ ప్రకారం ఏపీ ఎంసెట్ 2025 మే 21 టు మే 27 ఇంజనీరింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తామని ఈ పాంప్లెట్ ద్వారా తెలియజేస్తుంది. ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మే 19 టు 20 వరకు కండక్ట్ చేస్తామని చెప్తుందన్నమాట. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ, బట్ బీఫార్మసీ, అగ్రికల్చర్ వాళ్ళకి చాలా టఫెస్ట్ అనమాట. మీ ర్యాంక్ 1000, 2000లో ఉంటేనే మీకు ర్యాంక్ సీట్ అనేది కాలేజెస్లో, యూనివర్సిటీలో వస్తుంది అనమాట. లేకపోతే చాలా కష్టం, మీరు సీట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంసెట్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం 30,000, 50,000, 1,00,000 వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది. బట్ ఫార్మసీ వాళ్ళకి, అగ్రికల్చర్ వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు అనమాట. కాంపిటీషన్ 3,00,000 ఉంటే సీట్స్ 10,000 ఉంటాయి అనమాట. లాస్ట్ టైం మా బ్రదర్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట. సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయో వెంటనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఐపీఈ స్టార్ట్ అనేది చేయండి. మీరు ఎంత కష్టపడి ఎంత మంచిగా రాస్తే ఆ 2-3 months మీరు 4 years మీరు ఇష్టమైన కోర్స్ అనేది మీరు చేయొచ్చు. ఎంఫార్మసీ, బీఫార్మసీ, అగ్రికల్చర్ అనమాట. సో పదే ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. బీఫార్మసీ, అగ్రికల్చర్ సీట్ రావడం చాలా కష్టం అనమాట. మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్ గెయిన్ చేస్తే, ఎన్ని మార్క్స్ అయితే గెయిన్ చేస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. కాంపిటీషన్ 3,00,000 ఉంటుంది అనమాట. సీట్స్ మాత్రం 10,000, 12,000 ఉంటాయి. మంచి ర్యాంక్ అంటే 10,000లో ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే లేనట్టే సీట్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో గైస్, ఇదనమాట. ఎవరైతే ఎగ్జామ్స్ అయిపోయాక, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫర్దర్ వీడియోస్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఎలా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.